చెప్పండి, చూపించండి. చచ్చిన వాళ్ళు మార్చుకోరు. వాళ్ళు తిమ్మి అంటే బమ్మిని అంటే అంతే. వాళ్ళు కుక్కని మేక అనొచ్చు, మేకని కుక్క అనొచ్చు. మనం కూడా అట్లా ఫిక్స్ అయిపోవాలి అంతే. ఈ దేశానికి మహాత్మా గాంధీనే స్వతంత్రం తెచ్చాడంటే అవును సార్ అనాలి. భగత్ సింగ్ ఏమైపోయాడు, సుభాష్ చంద్రబోస్ ఏంటి అని అడగకూడదు మనం. గాంధీ గారే స్వాతంత్రం తెచ్చారు అంతే, మిగతా వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇక్కడ ధర గురించో ఇంకోటో అక్కడెక్కడ వ్యతిరేకత లేదు, కానీ మెయిన్ రీజన్స్ ఈ రెండే. వీళ్ళు చేసిన సర్వేలు మైలేజ్ పడిపోద్దని, లేదంటే వాహనాలు ఇంజిన్లు పాడైపోతాయని రెండే రీజన్స్. అవి పరిగణలో తీసుకోవాలా? దీనివల్ల ప్లస్లు కూడా ఏమన్నా ఉన్నాయి ప్రయోజనాలు? అంటే రైతులు ఇప్పుడు చెరుకు పంట పెంచుకోవచ్చు, దానివల్ల చాలా మందికి ఆదాయం పెరుగుద్ది, ఇలాగే ఆ ప్రయోజనాలు చూడాలా, ఈ నెగిటివ్స్ చూడాలి? పబ్లిక్ ఇవన్నీ చూడరండి, ఈ ప్రచారం బేసిస్ మీదనే ఉంటది అంతే. భవిష్యత్తులో కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ యుద్ధం పెరిగింది, అప్పుడు ఇథనాల్ తెస్తే ఏం చేస్తాడు? లేదు శాంతం బండి మూసుకొచ్చుంటావేంటి? ఆయిల్ ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తు క్రైసిస్ ఊహించే ఈ నిర్ణయమా కేంద్రం? అంతే మరి. ఇప్పుడు ఎందుకు చేస్తుంది? ఇదే చేయట్లేదు, అది హైడ్రోజన్ ఆధారిత ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్టేషన్ దిశగా తీసుకెళ్తుంది. అంటే మనం ఇంకా గల్ఫ్ దేశాల మీద ఆధారపడకుండా దాన్ని ఇప్పుడు దెబ్బ కొట్టాలి, దాన్ని చెడగొట్టాలి. మనం ఎప్పుడు ఒక డిపెండబుల్ గా ఉంటేనే మన దేశం వీళ్ళ కంట్రోల్లో ఉంటది, ఈ మధ్యవాద బ్యాచ్ చేతిలో ఉంటది. మనం సక్సెస్ కాకూడదని కోరుకునే తత్వం ఉన్నారు ఇప్పుడు.